కళ్ళలోన అనురాగాలే నిండిపోవా గుండెలోన ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన అనురాగాలే నిండిపోవా గుండెలోన మమతల మాలలు తెచ్చి ఆ కలతలని చెరిపేసి ముంగిట ముగ్గులు పెట్టి గొప్పెమ్మల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా సన్నాయి పాటలు విందామా సంక్రాంతి పండుగ చేద్దామా సన్నాయి పాటలు విందామా డోలి 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 రే డోలి 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 మా ఇంట రోజు నవ్వులు రోజా పూలై పూయాలి పులకించి కొమ్మల్లో ఆ కోయిల పాటలు పాడాలి చుట్టాలు పక్కాలొచ్చి కమ్మని విందులు చెయ్యాలి చూసేటి ఊరు వాడ మనసారా దీవించాలి నలుగురు కలిసి చేతులు కలిపి మన కలలన్నీ పండించాలి ఒక చోట పుట్టని కోడళ్ళు అయ్యారు అమ్మకే కూతుళ్ళు త్వరలోని ముద్దుగా పుడతారు ఈ తాత పోలికల మనవళ్ళు ఈ సంతోషాలు సరదాలే మా పండుగలు డోలి 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 రే డోలి 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 రే సారీ పమాగరే సరి సరి సా మా కళ్ళ ముందే ఉండే ఈ అన్నయ్యే మా దైవం వదినమ్మ నడిపిస్తుంటే వెనకుంటుంది మా సైన్యం మా లక్ష్మిలా కనిపించే అత్తయ్యేగా మా భాగ్యం మా తోడు నీడై ఉండే మావయ్యేలే మా నేస్తం ఎప్పటి పుణ్యం ఈ తీయని బంధం ప్రేమకి అర్థం కనిపించని త్యాగం ఏ కష్టం వచ్చినా ఏమైనా నోరైన విప్పడి రామన్న తను అడవికెళ్ళిన మా అన్న రానీడు వెంట వస్తామన్నా తన ఆనందంలో వాటా ఇచ్చే గడసరిలే వరకాల ఇంట్లో పుట్టడం వరకాల ఇళ్ళలో పుట్టడం మా అదృష్టంగా భావిస్తున్నాం. దానికి తోడుగా మా నలుగురు అన్నలు కొడుకుళ్ళు మా మనవళ్ళు కూడా మమ్మల్ని మంచిగా చూస్తారు. ముఖ్యంగా నా నలుగురు బిడ్డలు. పెద్ద బిడ్డ మాత్రం చాలా మంచిది. కరెక్ట్ లేకపోతే ఎవరైనా వచ్చే వాళ్ళం కాదు ఇంటికి. స్టార్ట్ స్టార్ట్ గట్టిగా నా పెద్ద గోడలకి నా పెద్ద కొడుకు అలా ఉన్నది గట్టి బేజారం జరుగుతున్నది. ఇది మూడోసారి అందరూ గుద్దుకోవాలి.
ఏటలు గుర్తుకోవాలి, 2 ఏటలు దిగాలి. నా పెద్ద కోడలు నా కొడుకు ఇంతవరకు తగ్గింది. మంచిగా ఈ కుటుంబంలో మంచి పేరు తెచ్చుకుంటుంది నా కొడుకు, నా కోడలు. అది మాకు సంతోషం అయింది మా జీవితానికి. నా ఏరాలు ఉంటే ఎంతో సంతోషపడు, నా బావుంటే ఎంతో సంతోషపడు. వాళ్ళు లేరు, వాళ్ళకు మేము ఉన్నాం. నా బావని చూసి అలా ఏడ్చిన, మడతలా నువ్వు పక్క పోతుంది పడతావే అన్నాడు నా బావ. బియ్యమ్మస్తు మీద పడతావే అట్టపోతుంది పక్కకు అన్నాడు నా బావ. ఇలా గుర్తుకొచ్చింది. నేను తాగినని అనుకోవద్దు ఎవరైనా. మా వర్గాల వారికి కుటుంబ ఆత్మీయ సమ్మేళనం. వాస్తవానికి చెప్పాలంటే బయట ఎవరి ఫ్యామిలీలో కూడా ఇంత ప్రేమ రాగాలు ఉండవు. ఎందుకంటే ఇప్పుడు పెద్దనాన్న పిల్లలతోనే మా నాన్న వల్ల బాబాయ్ బిడ్డంట, మా నాన్న వల్ల కొడుకంట, బాబాయ్ కొడుకంట అని అట్ల వరకే ఉంటుంది ప్రేమ. అవతల వాళ్ళ పిల్లల దానికి అయితే ఉండదు. ఇట్లాంటి అయితే బయట సమాజాన్ని వల్ల మన వరకే చూస్తున్నాం. ఎందుకంటే మా మేనమామల ఇళ్ళనే కానీ, తర్వాత మా అత్తగారి ఇళ్ళ తర్వాత మా మావయ్య ఒక్కడే, మా మావయ్య తోడు ఎవ్వరు లేరు. ఎందుకంటే మాకు అటు లేవంతా, కాబట్టి మా అత్తయ్య తోడు ఉన్నారు. కాకపోతే అటు ఇటు పోయేస్తాం కానీ మన ఈ కుటుంబంలో అయితే ఇంతవరకే. అందులోటి మళ్ళీ ఇంత ఇప్పుడు మా అక్కలు, మా పెదనాన్న పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు బాగా ప్రవళిక పిల్లలు కూడా ఇంతవరకు గెలుస్తున్నారు. అంటే అది మనలో ఉన్న మంచితనం మాత్రమే. అందులోటి మళ్ళీ మా వినోద్కి మా శోభక్క బిడ్డని ఇవ్వడం ఇంకెట్లా మాకు చాలా క్లిక్ అనమాట. ఇంకెక్కువ బలం మంచిగా రావడం చాలా సంతోషంగా ఉంది. సరే 2-3 సంవత్సరాలకు ఒకసారి ఇట్లా మనం అందరం కలిసి చాలా బాగుంటుంది. ఆత్మీయ సమ్మేళనంగా ముఖ్యంగా వినోద్, మా జగది, నవీన్ అంటే కొంచెం లేట్గా పెట్టేయండు. ఫస్ట్ అయితే మా జగతే ముందుండు, వాడిని అట్లే పిలుస్తాం జగతి అని. అట్లా అనమాట. అట్లా ఉండాలి కదా మనం. వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నాం మరి? పూర్వభోజనం కాదు, ఆత్మీయ సమ్మేళనం అంటే వర్గాల రక్త సంబంధించిన, అంటే మన ఆడవిళ్ళలో కాకుండా మన ఆడవిళ్ళ అల్లుళ్ళు కూడా కలిసి అదొక ప్రేమ అంతే. ఇదొక మన ఆదర్శం తీసుకోవాలి. మనకే కాకుండా మన ఎడమ భుజం కుడి భుజం అంటే మన అమ్మ సైడ్ కాకుండా నాయన సైడ్ కూడా మీరు ఆదర్శం కావాలి ప్రతి ఒక్కరు. అది చెప్తున్నా. మన పిల్లలు కూడా ముందు తరాలకు కూడా మా అమ్మ వాళ్ళు మా నాయన వాళ్ళకి ఇట్లా దగ్గర కావాలి. అదొకటి దృష్టిలో పెట్టుకొని ప్రోగ్రాంలు కండక్ట్ చేయరు. సరే తక్కువ అయితే మనం అందరం పెట్టుకుందాం. పైసల గురించి కాదు, మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రేమ కావాలి. ఈ రోజు ఈ ప్రేమ లక్షలు పెట్టిన దొరకదు. ఒక్కరోజు ఎంత మనం సంపాదిస్తాం? 1000 రూపాయలు సంపాదిస్తాం. కూడా చదువు పోయింది, సరే ఒక్కరోజు అంటే ఇంట్రెస్ట్ ఉండి ఆ ఒక్కరోజుని కవర్ చేస్తారు. ఆ ఉద్దేశం కాకుండా ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయం. ఇంకొకటి మనకు మెయిన్ మనకు మాంసం దాత కన్నా నరసింహకు ఒకసారి క్లాప్స్. అయితే వర్గాల సంధ్య శ్రీనివాస్ వారికి ఫస్ట్ అదొక భాగం. అయితే వర్గాల కిషోర్, ఎందుకు వర్గాల శ్రీనివాస్ సంధ్య అంటే ఎప్పుడైనా సరే ఆడపిల్ల వాళ్ళు వాళ్ళ సైడ్ చూసుకుంటారు. మనం బయట సర్కిల్ చూస్తున్నాం, ఎవరు తప్పుగా భావించవద్దు. మనం ఎందుకంటే ఎవరైనా సరే ఎవరైనా భర్త సైడ్ అయితే ఆడపిల్లని చూసుకోకుండా సంధ్య సంధ్య వల్ల ఏంటంటే ఆమె కూడా మన సైడ్ రెస్పాన్సిబిలిటీ. ఎవరైనా సరే ఉప్పై పెట్టే పప్పై పెట్టింది, మనకు షెల్టర్ ఇస్తుంది. ఒకటి సంతోషంగా అందరూ ఒకసారి. అదొకటి. ఫస్ట్ మన అమెరికాకు పంపించడం అంటే ఫస్ట్ మూల బిందు మన కిషోర్ పంపించడానికి కారణం వీళ్ళ తల్లిదండ్రులు. వీళ్ళ తల్లిదండ్రులు అంటే ఎవరు? వర్గాల రామేశ్వరం వెళ్ళమ్మ. ఫస్ట్ వాళ్ళకు మనం అభినందనలు తెలపాలి. అదొక మూల బిందు. అంతేగాని మనం ఈరోజు వచ్చినావు, నువ్వు 2000 పెట్టినావా, నేను కొట్టలేదు, నువ్వు పట్టుచీర కట్టుకున్నా కట్టుకోలేదు, నువ్వు పంచ కట్టుకున్నా, అది కాదు. అదొక మూల బిందు. ఆదర్శం తీసుకొని మనం స్ఫూర్తికి వెళ్ళాలి. ఏదో మనం ఎంజాయ్ చేసినాం అది కాకుండా మనం మన తరాలకు ఇది జీవితాంతం గుర్తుంటుంది. ఫస్ట్ మనం 2016 పెట్టినాక రావలి వినోద్ పెళ్ళి అయింది. ఇదంతా మాట్లాడుకోవాలి. ఏమైనా చిన్నవా పోయినవా ఫోన్లో చాటింగ్ చేస్తుంది కాదు. మెయిన్ ఏంటంటే స్వీట్ మెమరీస్ గుర్తు చేసుకోవాలి.
కిషోర్ ఇలాగ మాట్లాడిండు, అందరు ఏడ్చిండు మా దాంట్లో 20 మంది. ఎందుకంటే పెద్దమ్మ ఒక్క నిమిషం, పెద్దమ్మ ఆనంద బాష్పాలు, ఏడ్చుడంటే ఏడ్చుడు కాదు, ఆనంద బాష్పాలు. ఎందుకంటే మనం ఒక రోజు చౌటుపల బస్సు మిస్ అయితేనే మనం ఎంతో మందికి ఫోన్ చేస్తాం. బస్సు ఒక చౌటుపల మిస్ అయితే, బహుశా మునుగోడులో మిస్ అయినా, నల్గొండ మిస్ అయినా, ఎట్లా అంటే ఎట్లా వస్తుంది ఇంకో బస్సు అంటారు. వాడు అమెరికాకు పోయి గెట్టిన అంటే ఎంత గ్రేట్ తెలుసు. ఆ బాధ అని చెప్పిండు. ఫస్ట్ పాయింట్ అది. చౌటుపల మిస్ అయితేనే ఎట్లా ఏడా ఫస్ట్ ఎవరెవరికో ఫోన్ చేస్తుంటాడు. ఒక అమెరికాకు పోయి ఫస్ట్ మూల బిందు వాడు సెటిల్ అయ్యిండు, వాడు పడ్డాడు కాబట్టి ఫస్ట్ వాడు ఆడేసిండు, రెండో అడుగు రామదాస్ కొడుకు వేసిండు, మూడో అడుగు వచ్చేసి మనకు తెలుసుగా తర్వాత మన చంటి వాడు, వాళ్ళందరూ వేసిండు. చిరంజీవి తర్వాత చంటి వాడు, వాళ్ళంతా వేసిండు కాబట్టి ఫస్ట్ మనం కిషోర్కి యాక్సెప్ట్ చెప్పాలి. కిషోర్కు ప్రతిష్ఠిత దంపతులకు ఓకే. ఎందుకంటే ఒకరొకరు ఆదర్శం ఉంటారు. డబ్బులు సంపాదించవచ్చు, డోంట్ వరీ, డబ్బులు శాశ్వతం కాదు. నేను అదే చెప్తాను, మాట విలువ ప్రేమ కావాలి. అది కూడా మన వర్గాలకి ఉంటుంది. ఎందుకంటే మనం ఆదర్శం తీసుకోవాలి. మనం ఆదర్శం తీసుకొని మనతో పాటు ఈరోజు మనం చెప్తే పెద్దమ్మా, ఈరోజు మనం చెప్తే ఏమంటారంటే వర్గాలు గట్టిగారంటే అంటే మా అడవిలో వాళ్ళు పెట్టారు గత ఇప్పుడు 16 జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. అది అంతేగాని మనం ఏముంది 2 రోజులు తింటాం పోతాం. 2000 అంటే పెద్ద ఖర్చు కాదు. సరే దానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కానీ అందరం కలిసి ఉండాలంటే గ్రేటు. అదొకటి అయితే మనకు షెల్టర్ ఇవ్వడం అంటే షెల్టర్ ఇవ్వడం అని కాదు. ఇప్పటికి ఎవరైనా సరే ఎవరికైనా అల్లుడు బిడ్డ వరకే ఇస్తారు. అంతేగాని మేనత్తలకు అక్క బిడ్డలకు కూడా అల్లుళ్ళకి ఇస్తారు అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఈ సమాజంలో ఎవరు ఒప్పుకోరు. కాబట్టి ఎందుకంటే ఎందుకంటే మనం అది చెప్పరాదు. ఎందుకంటే వాళ్ళు బాధపడ్డారు, మనం గొప్పగా చెప్పుకోవడం కాదు, వాళ్ళ సంతోషం. ఎందుకంటే ఒపీనియన్ చెప్తున్నా, ఎవరైనా ఎక్కువ తక్కువ మాట్లాడాలి క్షమించాలి. ప్రేమతో ఇంకొకటి నరసింహన్న ఏట ఇస్తుంది ఎప్పుడైనా. రాధాకృష్ణ కూడా నేను 1 సంవత్సరం కూడా నేను ఏటని ఇప్పిస్తాను అని చెప్పింది. ఆల్రెడీ 2 ఇప్పిస్తాం. అయితే బాలన్న నరసింహన్న ఏమంటే నేను ఒక నువ్వు అందరు ఇప్పిస్తారు, 2 రోజులకి ప్రోగ్రామ్ కేటాయిద్దామని. ఓకేనా? సంతోషం. 2 రోజులు ఓకే. అనంతరం ఎప్పుడు మరి చెప్తాం.